హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగానే ఒక న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మంగళగిరిలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చారు. ఈ నెల 22 నుండి కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమవుతుంది. కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయకుండా నిలిపివేయాలంటూ 31 కేసులు దాఖలయ్యాయి. కోర్టుల్లో పోరాడి రిక్రూట్మెంట్ను విజయవంతంగా పూర్తి చేశాం. నేను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను. సీఎం చంద్రబాబు నాయుడు. ఇది అన్నమాట న్యూస్ ఆర్టికల్. ఇప్పుడు మనం ఈ న్యూస్ ఆర్టికల్ను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మంగళగిరిలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఫస్ట్ మనం ఏది రాయాలంటే చూడండి, ఇక్కడ నియామక పత్రాలు అందజేశారు ఇది రాయాలి. అంటే ఇది యాక్చువల్గా ఎవరు అందజేశారు అనే ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ నియామక పత్రాలు అందజేశారు అని మాత్రమే ఉంది. కాబట్టి ఇది ఒక ప్యాసివ్ వాయిస్. అందజేశారు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు పాస్ట్ సింపుల్లో ప్యాసివ్ వాయిస్లో రాయాలన్నమాట. ఓకే, నియామక పత్రాలు అంటే ఏంటి? అపాయింట్మెంట్ లెటర్స్ అనమాట. ఓకే, అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు అంటే ఇచ్చేశారు అనమాట, అంటే పంచారు అనమాట. ఇక్కడ అంటే అపాయింట్మెంట్ లెటర్స్ వర్ ఓకే డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, అపాయింట్మెంట్ లెటర్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే నియామక పత్రాలు అందజేశారు. ఇది ప్యాసివ్ వాయిస్ పాస్ట్ సింపుల్లో రాయడం జరిగింది. ఎవరికి? కానిస్టేబుల్లకు అందజేశారు కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ టు కానిస్టేబుల్స్. ఓకే, ఎక్కడ? మంగళగిరిలో, అంటే ఇన్ మంగళగిరి. ఇది అనమాట సెంటెన్స్. ఓకే, అపాయింట్మెంట్ లెటర్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు కానిస్టేబుల్స్ మంగళగిరి. ఓకే, అపాయింట్మెంట్ లెటర్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు కానిస్టేబుల్స్ ఇన్ మంగళగిరి. తర్వాత మొత్తం 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చారు. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ అనమాట ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనం రాయాల్సింది సేమ్ సెంటెన్స్ అనమాట. ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ సింపుల్లో రాయాలి. ఓకే, అంటే అపాయింట్మెంట్ లెటర్స్ వర్ ఓకే గివెన్, లేకపోతే ప్రొవైడెడ్, ఏదో ఒకటి గివెన్ ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చారు. ఎవరికి? మొత్తం 5,750 మంది కానిస్టేబుల్కి, అంటే టు ఆల్ 5,757 కానిస్టేబుల్స్. ఓకే, అపాయింట్మెంట్ లెటర్స్ వర్ గివెన్ టు ఆల్ 5,757 కానిస్టేబుల్స్. తర్వాత ఈ నెల 22 నుంచి కొత్తగా నియమితులైన కానిస్టేబుల్ల కోసం శిక్షణ ప్రారంభమవుతుంది. ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం మనం. శిక్షణ ప్రారంభమవుతుంది అంటే ట్రైనింగ్ అనేది బిగిన్ అవుతుందని రాద్దాం. అంటే ఫ్యూచర్లో అవుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ సింపుల్లో రాద్దాం. అంటే ట్రైనింగ్ విల్ బిగిన్. ఓకే, ట్రైనింగ్ విల్ బిగిన్, శిక్షణ ప్రారంభమవుతుంది. ఎవరికి? కొత్తగా నియమితులైన కానిస్టేబుల్ల కోసం, అంటే ఎవరైతే న్యూగా రిక్రూట్ అయ్యారో వాళ్ళ కోసం అన్నమాట. ఫర్ ద న్యూలీ రిక్రూటెడ్ కానిస్టేబుల్స్. ఓకే, ట్రైనింగ్ విల్ బిగిన్ ఫర్ ద న్యూలీ రిక్రూటెడ్ కానిస్టేబుల్స్. ఎప్పటి నుంచి? ఈ నెల 22 నుంచి, అంటే ఫ్రమ్ ది 22nd ఆఫ్ దిస్ మంత్. ఓకే, ఫ్రమ్ ద 22nd ఆఫ్ దిస్ మంత్. నెక్స్ట్, కానిస్టేబుల్ పోస్టులో భర్తీను నిలిపివేయాలంటూ 31 కేసులు దాఖలయ్యాయి. ఫస్ట్ ఇది రాద్దాం. 31 కేసులు దాఖలయ్యాయి అంటే
31 కేసులను పెట్టారని ఉంది. ఎవరు పెట్టారని ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇది కూడా సేమ్ ప్యాసివ్ వాయిస్ పాస్ట్ సింపుల్. అంటే 31 కేసెస్ వర్ ఫైల్డ్. దేనికి నిలిపివేయాలంటూ అంటే స్టాప్ చేయాలన్నమాట. అంటే టు స్టాప్, వేటిని స్టాప్ చేయాలని? కానిస్టేబుల్ పోస్టుల భర్తీను. అంటే స్టాప్ ద రిక్రూట్మెంట్ ఆ కానిస్టేబుల్ పోస్ట్స్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నిలిపివేయాలంటూ అంటే టు స్టాప్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ పోస్టెస్ 31 కేసులు దాఖలయ్యాయి. అంటే 31 కేసెస్ వర్ ఫైల్డ్. తర్వాత కోర్టుల్లో కేసులు పోరాడి రిక్రూట్మెంట్ను విజయవంతంగా పూర్తి చేశాం అని ఉంది. అంటే ఎవరు పూర్తి చేశారు? మేము అన్నమాట ఇక్కడ సబ్జెక్ట్. ఫస్ట్ ఏం చేశారంటే మేము అనే సబ్జెక్టు పోరాడారు. ఎక్కడ? కోర్టుల్లో పోరాడాడు. దేనికోసం? కేసుల కోసం. ఫస్ట్ ఇది రాద్దాం. అంటే మేము పోరాడాము అంటే వి ఫైట్ అంటే పోరాడడం. వేటిని పోరాడారు? కేసులు. అంటే వి ఫాట్ ద కేసెస్. ఎక్కడ? కోర్టుల్లో. అంటే ఇన్ కోర్ట్స్. వి ఫాట్ ద కేసెస్ ఇన్ కోర్ట్స్. అండ్ ఇంకేం చేసాము? పూర్తి చేసాం. ఎలాగా? విజయవంతంగా. ఇక్కడ పూర్తి చేయడం అంటే కంప్లీట్ చేయడం అనమాట. అంటే అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దేన్ని? రిక్రూట్మెంట్ని విజయవంతంగా పూర్తి చేసాం అనమాట. అంటే వి ఫాట్ ద కేసెస్ ఇన్ కోర్ట్స్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్. తర్వాత నేను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను. నేను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంటే వెన్ఎవర్ ఐ కమ్ టు పవర్. ఇది ఒక జనరల్ సెంటెన్స్ అనమాట. నేను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను అనమాట. అంటే వెన్ఎవర్ ఐ కమ్ టు పవర్, నేను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను. అంటే ఐ విల్ గివ్ లేకపోతే ఐ విల్ ప్రొవైడ్ గవర్నమెంట్ జాబ్స్. ఇవన్నీ చెప్పింది ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు. ఇది అన్నమాట. ఒకసారి మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ మంగళగిరిలో కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు కానిస్టేబుల్స్ ఇన్ మంగళగిరి. మొత్తం 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చారు. అంటే అపాయింట్మెంట్ లెటర్స్ వర్ గివెన్ టు ఆల్ 5,757 కానిస్టేబుల్స్. ఈ నెల 22 నుంచి కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్ల కోసం శిక్షణ ప్రారంభమవుతుంది. అంటే ట్రైనింగ్ విల్ బిగిన్ ఫర్ ద న్యూలీ రిక్రూటెడ్ కానిస్టేబుల్స్ ఫ్రమ్ ద 22nd of this month. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని నిలిపివేయాలంటూ 31 కేసులు దాఖలయ్యాయి. అంటే 31 కేసెస్ వర్ ఫైల్డ్ టు స్టాప్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ పోస్ట్స్. కోర్టుల్లో కేసులు పోరాడి రిక్రూట్మెంట్ను విజయవంతంగా పూర్తి చేశాం. వి ఫాట్ ద కేసెస్ ఇన్ కోర్ట్స్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద రిక్రూట్మెంట్. నేను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను. వెనెవర్ ఐ కమ్ టు పవర్ ఐ విల్ గివ్ గవర్నమెంట్ జాబ్స్. సీఎం చంద్రబాబు నాయుడు. ఇది అన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను కోరుకున్నది ఒకటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. Thank you very much for watching Sai Academy.